ప్రమోషన్స్కి బ్యాచ్ ఆధారంగా కాదు, వాళ్ళ మెరిట్ ఆధారంగా ప్రతిసారి రెగ్యులర్ అసెస్మెంట్ జరగాలి. సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళ డిస్మిస్ చేయాలన్నారు సర్వీస్ నుంచి. ఇప్పుడు మనకి ఏమైతుందండి గవర్నమెంట్ లో చూడండి, ఇంతమంది అవినీతి చేస్తున్నారు, ఇంతమంది అసలు పనులు చేయకుండా పనులు ఎగ్గొట్టుకుంటా బిజినెస్లు చేసుకుంటున్నారు. ఒక్కరన్నా డిస్మిస్ చేశారండి గత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో? ఎందుకు డిస్మిస్ చేయరు మనము? అసలు ఈ డిస్మిస్ చేయకుండా ఉన్న ప్రైవేట్ అట్లాగే ఉంటారా? ప్రైవేట్లో డిస్మిస్ చేయరా? గవర్నమెంట్ ఎందుకు చేయరు? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ క్వశ్చన్స్. సో మనము సిస్టమ్ని పెంచుకోవాలంటే, ఇంప్రూవ్ చేయాలంటే, సో అటు క్యారెట్ ఇవ్వాలి, ఇటు కోడా పట్టుకోవాలి, రెండు చేయాలి. కానీ మొత్తం క్యారెట్ ఇచ్చుకుంటూ పోతే సిస్టమ్ డెవలప్ అయిద్దా ఏంది? అంటే ఇప్పుడు నన్ను ఓపెన్గా ఏది సిస్టమ్కి బాగుంటుంది అనేది మాట్లాడకూడదు అంటారా? చెప్పొచ్చు, మీరు ఓపెన్ గా మీ రికమెండేషన్ మీరు చెప్పొచ్చు, చెప్పడానికి. అదే చెప్పాను. కానీ చెప్పిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, దేనికైనా వస్తుంది. రానియండి. గవర్నమెంట్ అప్రోప్రియేషన్ తీసుకుంటుంది, పొలిటికల్ గా డెసిషన్ తీసుకుంటుంది. సో ఏం చేస్తే బాగుంటుంది ఫర్దర్ గా అన్ని మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా. ఇలా మేము పెట్టగానే రేపటి నుంచి జీవో ఇస్తారా ఏంది ఇంప్లిమెంటేషన్? ఈ ప్రమోషన్ సంబంధించి మెరిట్ ఆధారంగా అంటే ఎట్లా, ఎవరు డిసైడ్ చేస్తారు? మళ్ళీ దీనిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎమ్మెల్యే నాకు దగ్గర టీచర్ ను ప్రమోషన్ ఇద్దాం, ఎంపీ నా దగ్గర టీచర్ ప్రమోషన్ ఇద్దాం, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మన దగ్గర చాలా ఎక్కువ కదా. దానికి కూడా ఒక టెస్ట్ పెట్టొచ్చు కదా. దానికి కూడా మనం చక్కగా ఒక సిస్టమేటిక్ గా ఇంటర్వ్యూస్ లేకుండానే టెస్ట్ పెట్టొచ్చు కదా. మనకి ఈ మధ్య కాలంలో సైకాలజికల్ టెస్ట్లు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో కాంపిటెన్సీని ఎట్లా మెజర్ చేయాలో టెస్ట్లు వచ్చినాయి. సో టెక్నాలజీ బాగా పెరుగుతుంది అబ్బా ఇప్పుడు, ఇవాళ రేపు. సో ప్రైవేట్ వాళ్ళు ఎంత స్మార్ట్గా ఉన్నారు చూడండి. సో మనం కూడా ఇప్పుడు ఏజ్ ఓల్డ్ మెథడ్స్ ఏనా? మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఇంటర్వ్యూ పెడితే గ్యారంటీగా ఎమ్మెల్యే మనుషులు, ఎంపీల మనుషులు, మంత్రుల మనుషులు, పైరుల మనుషులు, కులాలు గిలాలు అన్ని పని చేస్తాయి. అట్లా చేయకుండా ఒక సిస్టమేటిక్ గా ఏం చేస్తే వాళ్ళ మెరిట్ కొలవచ్చు, ఏం చేస్తే వాళ్ళ కాంపిటెన్సీని కొలవచ్చు, వాళ్ళ పాస్ట్ రికార్డ్ ఎట్లా ఉంది, ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు, ఎన్నిసార్లు వాళ్ళ స్కూల్లో మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లల్ని ప్రొడ్యూస్ చేయగలిగారు, సో ఎన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క అసెస్మెంట్ను, పిల్లల అసెస్మెంట్ని మంచిగా వచ్చినాయి, ర్యాంకింగ్స్ వచ్చినవి అని చాలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి, క్రైటీరియా ఉంటుంది కదా. ఆ క్రైటీరియా అన్నింటినీ తీసుకొని మనం ఒక విధానాన్ని రూపొందించవచ్చు. కానీ బట్ బేసికల్లీ ఐ థింక్ జస్ట్ లైక్ దట్ ప్రమోషన్ వద్దు. జస్ట్ లైక్ దట్ ప్రమోషన్ ఇస్తే ఏమవుతుందంటే నేర్చుకోవడం ఆపేస్తున్నారు, తర్వాత వాళ్ళు కాంపిటెన్సీస్ని పెంచుకోవడం మానేస్తున్నారు, స్కిల్స్ పెంచుకోవడం మానేస్తున్నారు, అప్డేట్ కావటం లేదు వీళ్ళు. సో ఇలాంటివి ఉండకుండా పిల్లలందరూ, మన టీచర్లను కానీ ఎంప్లాయీస్ని కానీ ఎవరైనా కానీ, సో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండేటట్లుగా ఒక సిస్టమ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తింపజేస్తే ఇంకా బాగుంటుంది, బెస్ట్. నన్ను నేను ఆ రికమెండేషన్ చెప్పాను. ఇది ప్రైవేట్ లో జరుగుతుంది, ప్రైవేట్ లో ఎన్ని సంవత్సరాలు లేదు. కానీ ప్రైవేట్ లో ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ ఏంటంటే నా ఇన్స్టిట్యూషన్ ఎట్లా బాగుపడాలంటే ఎట్లా. కానీ ప్రభుత్వంలో ఏంటంటే ప్రభుత్వంలో మిస్యూజ్ అవుద్దనే కదా ఇది ప్రాబ్లం. ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ కదా. ఇదివరకు ట్రాన్స్ఫర్స్ జడ్పీ చైర్మన్ చేసేవాళ్ళంటే మొత్తం వాళ్ళకి దోచిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టినప్పటి నుంచి ట్రాన్స్పరెన్సీ వచ్చింది, అంతే కదా. జడ్పీ చైర్మన్ అనేసరికి పొలిటికల్ సిస్టమ్ తో ఇంక్లూడ్ అయ్యి కాకుండా దీన్ని ఎట్లా చేయొచ్చు? పొలిటికల్ సిస్టమ్ సంబంధం లేకుండా యూపీఎస్సీ ఉందండి, గత 75 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తుంది. మరి యూపీఎస్సీ బాగానే కండక్ట్ చేస్తుంది కదా, ఎట్లా చేస్తుంది? ఇప్పుడు ఆ యూపీఎస్సీకి లిస్ట్లే పంపట్లే. ఐపీఎస్ ఆఫీసర్లు డీజీపీ సెలక్షన్ అంటే అది కాదు నేను చెప్పేది, సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ని. ఇందాక నేను చెప్పాను 50% హెడ్ మాస్టర్స్ ని యూపీఎస్సీ రిక్రూట్ చేసి పెట్టింది ఢిల్లీ. సరే యూపీఎస్సీ ఇప్పుడు మన టీఎస్పీఎస్సీ చూస్తున్నాం, మన టీఎస్పీఎస్సీ ఇష్యూ అవుతుంది ప్రతిసారి. అవును కరెక్టే. ఆ టీఎస్పీఎస్సీలో మరి మీరు జడ్పీటీసీల మెంబర్లో పెడితే, అటెండర్లను మెంబర్గా పెడితే గట్లనే తయారైంది. మరి మీరే కదా నాశనం చేసింది. అంటే మీరంటే ఆ గవర్నమెంట్ కదా నాశనం చేసింది. ఎవరు చేయమన్నారు అట్లా? అంతకుముందు గవర్నమెంట్లలో ఉంది కూడా, అంతకుముందు గవర్నమెంట్ లో కూడా వచ్చాయి కదా ఇష్యూస్. ఏపీఎస్సీ ఇప్పుడు నేను పబ్లిక్ సర్వీస్ గ్రూప్ అండ్ సర్వీస్ నుంచి వచ్చినబ్బా. సో నాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిన. నాకు తెలుసు అప్పుడు కూడా చాలా మంది లంచాలు ఇస్తేనే వస్తాయని భయపడి వెళ్ళిపోయారు అందరు కూడా. నేను ₹1 ఇవ్వకుండా వచ్చిన. మా క్లాస్మేట్స్ 3 వచ్చిండ్రు, వాళ్ళు ఎవరు ₹1 ఇవ్వలేదు నాకు తెలుసు. అట్లా మనము అన్ని ఒక గంట పెట్టదు. ఎస్, మీరు ఒక కరప్ట్ ఆఫీసర్ని చైర్మన్ పెడితే గ్యారంటీగా పోతుంది గోయిందనే. మరి కరప్ట్ ఆఫీసర్ని చైర్మన్ పెట్టకుండా ఉన్న బాధ్యత ఎవరిది? మరి ఈ సమాజం పెద్దలదే కదా. సో ఆ పెద్దలు ఎవరు? మరి ముఖ్యమంత్రులు వీలే కదా. సో మరి ముఖ్యమంత్రులు తలుచుకుంటే మొత్తం నాశనం చేయొచ్చు, ముఖ్యమంత్రులు తలుచుకుంటే మంచిగా చక్కగా చేయొచ్చు, అన్ని రకాలుగా ఉన్నవి. మరి సమాజాలన్నీ అట్లాగే కదా పాడయ్యేటివి.
సో దాన్ని వాళ్ళే పాటు చేస్తున్నారంటే మనం ఏం చేయలేం. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీ దాని గురించి కూడా టీచర్స్ అది చేస్తున్నారు. ఆయన టీచర్ చదివాడా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మా విద్యా వ్యవస్థ గురించి ఎట్లా ఆయనకు తెలుసు, రికమెండేషన్ ఇవ్వడానికి. హరీష్ రావు అంటే మీకు తెలుసు, ఓపెన్ గానే ఆయన రాశాడు క్వాలిఫికేషన్ ఏంది వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పింది దానిలో జయంతి కమిషన్ అని అప్పుడు అగ్రికల్చర్ వేసాం. జయంతి ఘోష్ ఆమె వ్యవసాయం చేసిందా, ఆమె అగ్రికల్చర్ చదివిందా, ఆమె అగ్రికల్చర్ అధికారి ఏమైనా పనిచేసిందా, నంబర్ 1. ముదలియార్ అని ఒక ఫేమస్ కమిషన్, ఫస్ట్ కమిషన్ ఆ సెకండ్ కమిషన్ 53 అనుకుంటాను, అది కూడా చాలా ఫేమస్ కమిషన్. సో ఆ ముదలియార్ గారు ఆయన గైనకాలజిస్ట్ అండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో గైనకాలజిస్ట్ నుంచి తర్వాత మళ్ళీ వీసీ కూడా కస్తూరి రంగన్ ఇస్రో చైర్మన్, కస్తూరి రంగన్ కూడా ఎడ్యుకేషన్ ఇస్రో చైర్మన్ ఆయన, అవునా. అట్లాగే మన డూబే అని బీహార్ కామన్ స్కూల్ సిస్టమ్ కమిషన్ వేశారు. సో ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ ఆయన, రైట్. సో ఇట్లా మీరు స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ వాళ్ళు ఒక్కళ్ళన్న కమిషన్ ఉంటే బాగుండేది కదా. స్కూల్ ఎడ్యుకేషన్ దాని పనిచేసో టీచరు, రిటైర్డ్ టీచరు. ఇప్పుడు నంబర్ 1 చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. కమిషన్ మెంబర్స్ 4 అండి, రైట్. సో ఈ 4లో నేను గవర్నెన్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారికి ఉంది. సో చాలా యూనివర్సిటీ టీచర్, మాకు టీచర్ యూనివర్సిటీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జాక్ట్లీ. నా దగ్గర పనిచేసే ఒక 6 మంది ఉన్నారు. సో 6 మందిలో కూడా సో మనకి లెక్చరర్స్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఉదాహరణకి 305 ఇన్స్టిట్యూషన్స్ పోయినామా. సో అందులో దగ్గర ఒక 220 స్కూల్స్ పోయి ఉంటాం కదా. ఈ 220 స్కూల్స్ ఎవరితో మాట్లాడాము మేము? తల్లిదండ్రులతో మాట్లాడాము, టీచర్స్తో మాట్లాడాము. ఇదే రూమ్ లో ఒక టీచర్స్ తోని మేము ఒక 20 మీటింగ్లు పెట్టుంటాము. సో ఏం మాట్లాడాము వాళ్ళందరితోని. సో అట్లాగే అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ అంతా స్టడీ చేశాము. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇష్యూ ఇప్పుడు మీరు ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ తీసుకొచ్చి చైర్మన్ గా పెడతారా ఇక్కడ? లేకపోతే ఒక లెక్చరర్ తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్ గా పెడతారా? అంటే మెంబర్ గా లేకపోతే వాళ్ళతో కన్సల్టేషన్ జరిగిందా? టీచర్ సంఘాలు అంటే మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు అని అంటారు. అంటే ఇప్పుడు మనము 1,20,000 మంది టీచర్లు ఉన్నారు, 1,20,000 మందితో మనం కన్సల్ట్ చేయలేము. బట్ సంఘాలు మమ్మల్ని చేసాము. 9 యూనిట్లతో మేము కన్సల్ట్ చేశాము. ఒక్కొక్క యూనిట్ తో నేను కొన్ని యూనిట్లతో 4-5 గంటలు కూర్చున్నాను. నిన్న మా డిబేట్ లో వాళ్ళు చెప్పారు వాటి సంఘాలు మమ్మల్ని కలవలేదు. ఇప్పుడు 52 యూనిట్స్ ఉన్నాయి అబ్బా ఇందులో. ఉదాహరణకి మేము శాంపుల్ గా 9 యూనిట్స్ మేము ఖర్చు పెట్టాం, టైం ఖర్చు పెట్టాం. పబ్లిక్ నోటీస్ పెట్టలేదు, ఎవరిని పిలవలేదు, కాల్ఫర్ చేయలేదు అని చెప్పి ఈ రూమ్ లకు తండోపతండములుగా వచ్చుకుంటూ మాకు చెప్పుకుంటూ పోయినటువంటివి కొన్ని వేల గంటలు మేము స్పెండ్ చేసాం వాళ్ళతోని. ఇది కరెక్ట్ కాదులేండి అంతా కూడా. ఇష్యూ ఏంటంటే ఒక కమిషన్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎస్పెషల్ చైర్మన్ కి 360 degrees అండర్స్టాండింగ్ ఉండాలి సొసైటీ మీద. సో కల్చర్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, హిస్టరీ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, టీచింగ్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, గవర్నెన్స్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, పెడగాజీ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, రకరకాల దేశాలకు సంబంధించిన చూసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవన్నీ అయిన తర్వాతనే పాలసీ చేస్తారు. అంతేగాని మురళి ఒక్కడే కూర్చొని ఈ రూమ్ లో ఇప్పుడు టైం 9 అవుతుంది కదా, అర్ధరాత్రి వరకు కూర్చొని ఒక్కడే రాయడు ఇది అంతా కూడా. సో మాకు దగ్గర ఒక 10 వర్కింగ్ కమిటీ చేసాం. ఇంగ్లీష్ మీడియం మీద ఒక ఇంగ్లీష్ మీద వర్కింగ్ కమిటీ వేసాము. సో యూజీసీకి మన యూనివర్సిటీకి సంబంధించిన ఒక వర్కింగ్ కమిటీ వేసాము. సో రకరకాల కమిటీలు మన ప్రైవేట్ ఎడ్యుకేషన్ మీద ఒక సెమినార్ పెట్టాము. ఇట్లా కొన్ని డజన్ల కొద్ది సెమినార్లు, సో డజన్ల కొద్ది కన్సల్టేషన్స్ ఇవన్నీ చేసిన తర్వాతనే అందరం కలిసి కూర్చొని నిర్ణయం చేసుకుంటూ డిస్కషన్స్ పెట్టుకుంటూ సో రకరకాల చర్చలు పెట్టుకుంటూ చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఆషామాషగా ఒక రోజు నిర్బంధ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ. నిర్బంధం అనలేదు మేము, ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అన్నాము ఇక్కడ. కానీ తెలుగులో కూడా ప్రైమరీ స్కూల్ వరకు తెలుగులో చెప్పండి, కానీ మీడియం మాత్రం ఇంగ్లీష్ ఉండాలి. ఎందుకంటే మాకు వచ్చిన దాంట్లో మేము ఒక కొన్ని వేల మంది పేరెంట్స్ మాట్లాడినాము, ఒక్క పేరెంట్ కూడా మాకు తెలుగు మీడియం కావాలని చెప్పలేదండి. సో 99.9% ఎక్కడో నాకు ఒక్క ఇద్దరి దగ్గర చెప్పారులేండి. కానీ మళ్ళీ నేను వాళ్ళని ఇమ్మీడియట్గా క్వశ్చన్ అడిగాను, మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం అని చెప్పారు. సో అది కూడా కొట్టిపడేశాను. అంటే ఈ లెక్కన 100% మంది పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నారు. మీరు కానీ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో పెడితే మొత్తం ఇప్పుడు ఈ రోజు 26% మంది పిల్లల్ని అడ్మిట్ చేస్తున్నారు ఫస్ట్ క్లాస్లో. రేపు మీరు తెలుగు మీడియం కూడా పెడితే ఒక్కరు కూడా మీ దగ్గర రారు, ఎవరు కూడా. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూతపడిపోతాయి. సో దాని తర్వాత పబ్లిక్ ఎడ్యుకేషన్ అడ్రస్సే ఉండదు ఇంకా. దాని తర్వాత మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎక్స్పాక్ట్ చేస్తారు. ఆ ప్రైవేట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా గోవింద ఎక్కడికో పోతుంది. సో మొత్తం చిన్న భిన్నమైంది సమాజం అంతా కూడా.
అంటే ఓకే మీరు అన్నది నేను అంగీకరిస్తా. అంటే ప్రైవేట్ స్కూల్స్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు నా కొడుకుని ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటూ మిగతా వాళ్ళు తెలుగు మీడియం చదివించాలంటే అది కరెక్ట్ కాదు. కానీ మీరు దాన్ని నమ్ముతారా ఆ ప్రిన్సిపల్ మాతృభాషలో విద్యాబోధన అని అక్కడ నేషనల్ కరికులంలో చెప్తారు. అంటే ఈవెన్ నేనే చెప్తాను నా కొడుకు నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకొని మిగతా వాళ్ళని తెలుగు మీడియంలో చదివించమని నేను అనడం అది కరెక్ట్ కాదు. కానీ దీన్ని నమ్ముతారా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉంటేనే న్యాయం జరుగుతుందా? ఎందుకంటే మీరు నేనైతే తెలుగు మీడియం, ఇక్కడ మా కో యాంకర్ తెలుగు మీడియం, మోస్ట్ ఆఫ్ ది తెలుగు మీడియం జనరేషన్, మీరు తెలుగు మీడియం అని నేను అనుకుంటున్నా. నేను కూడా ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే, బీటెక్ తెలుగు మీడియం లేదు కాబట్టి ఇంగ్లీష్. సో ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే, తర్వాత మేము ఏమంటారు బీఎస్సీ ఎంపీసీ తెలుగు ఇంగ్లీష్ మీడియం సీట్ ఇంగ్లీష్ మీడియంలో దొరికింది. కానీ ఎగ్జామ్స్ తెలుగు మీడియం రాశాను నేను, పీజీ మాత్రం అది. బట్ ఏం ఇబ్బంది రాలే కదా, దాన్ని నమ్ముతారు ఆ ప్రిన్సిపల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతూనే కరెక్ట్ అన్నదాన్ని? యాక్చువల్గా అయితే నిజానికి మాతృభాషలో అభ్యాసం చేస్తే ఎక్కువ నేర్చుకుంటారు అనేది పర్ఫెక్ట్ కరెక్ట్, దాని మీద డిస్కషన్ అవసరం లేదు. కానీ మనము అది ఆ బస్సు మిస్ అయిపోయినాం మనం మన దేశంలో. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఉందనుకోండి, ఫ్రెంచ్ లో వాడికి ఇంగ్లీష్ మీడియం అనేది ఇర్రెలవెంట్. ఎందుకంటే వాడి యొక్క మెడిసిన్, వాడి యొక్క లా, వాడి యొక్క ఇంజనీరింగ్, వాళ్ళు మనకి ఈ రోజు బోయింగ్ డిజైన్ చేస్తారు, ఏరోప్లేన్స్ డిజైన్ చేస్తారు. ఆ ఏరోప్లేన్ డిజైన్ చేసే డ్రాయింగ్ కూడా ఫ్రెంచ్ లో ఉంటుంది. సేమ్ థింగ్ విత్ జపాన్, సేమ్ థింగ్ విత్ చైనా, సేమ్ థింగ్ విత్ స్వీడన్. అక్కడ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ అవసరం లేదు. సేమ్ థింగ్ విత్ జర్మనీ. కానీ మన దగ్గర ఇంటర్మీడియట్ తర్వాత మనకు మన మాతృభాషలో ఏమీ లేదు. మెడిసిన్ లేదు, ఇంజనీరింగ్ లేదు, లా లేదు, అగ్రికల్చర్ లేదు. నువ్వు కష్టపడాల్సి వస్తా. అప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు 90% మంది ఐఏఎస్ సార్ ఒకటి తమిళ్ సంబంధించి తమిళ్ ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇప్పుడు మాకు తెలుగులో మాకు ఛానల్కి ఏం ప్రాబ్లం అవుతుందంటే తెలుగు రాసే కంటెంట్ అయితే దొరకట్లే, అయిపోయింది ఆ జనరేషన్. తెలుగు రాసే వాళ్ళు అంటే 30+ ఉంటారు. బట్ తమిళ్లో చాలా దొరుకుతున్నారు, మరాఠీలో చాలా మంది దొరుకుతున్నారు, బెంగాలీలో దొరుకుతున్నారు. ఇది ఈ తెలుగు స్టేట్ లోనే ప్రాబ్లం ఉంది. తమిళ్లో సరే వాళ్ళు ఏ మీడియం చదివినా తమిళ్ రాసే వాళ్ళు చాలా మంది దొరుకుతున్నారు. తమిళ్ రాయడం చదవడం కొన్ని రోజుల తర్వాత తమిళ్ కూడా దొరకరు, కొన్ని రోజుల తర్వాత బెంగాల్ కూడా దొరకరు, కొన్ని రోజుల తర్వాత మరాఠీ వాళ్ళు కూడా దొరకరు, ఇంకా వస్తున్నారు హిందీ వాళ్ళు దొరకరు, ఇంకా వస్తున్నారు. హిందీ చాలా మంది ఉత్తరప్రదేశ్ దానిలో అయితే హిందీ మీడియం అబ్బా హిందీ ఎక్కువ టైం పడుతుంది వాళ్ళకి, అంతే ఎక్కువ టైం పడుతుంది కొంచెం. కానీ బట్ ఇష్యూ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్నంత మాత్రాన తగ్గుతుంది వాళ్ళ యొక్క లెర్నింగ్ కెపాసిటీ. తప్పు. ఎందుకంటే ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ లో అత్యున్నతమైనటువంటి రిక్రూట్మెంట్ అది. అక్కడ వచ్చే పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ నుంచి పోయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా, తెలుగు నుంచి పోయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా అంటే మనకి ఇంగ్లీష్ నుంచి పోయిన వాళ్ళకి అడ్వాంటేజ్ అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు అందరు కూడా వాళ్ళందరూ రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళు కూడా అప్పట్లో ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ నుంచి చదివిన వాళ్ళే మనకు ఐఏఎస్ లో ఉన్నారు. వాళ్ళు మరి బ్రహ్మాండంగా నేర్చుకొని బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ చేయలేదా? సో బ్రహ్మాండంగా ప్రపంచం అంతా వాళ్ళు పోయి నేర్చుకొని రాలేదా? అంతా కూడా ఇది తెలుగు మీడియంలో చదివితే మాత్రమే వస్తాయని తప్పదు. ఇంగ్లీష్ మీడియంలో చదివితే కూడా మనం నేర్చుకోవచ్చు అనేది ప్రూవ్ అయిపోయింది. అది మీ పిల్లలు, మా పిల్లలు, మా మనవరాలు కూడా ఇప్పుడు అదే ఉంది, మొత్తం ఇంగ్లీషే. సో ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 8 సంవత్సరాల వరకు పిల్లలకి మైండ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ లెర్నింగ్ కెపాసిటీ చాలా భయంకరంగా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే మేము కూడా రికమెండేషన్ 8 సంవత్సరాల వరకు 3 భాషలు ప్రవేశపెట్టండి, సో దట్ వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదని చెప్పేసి మేము రికమెండ్ చేస్తాం. దాని మీద చేస్తే 5వ తరగతి వరకే హిందీ 20 మార్కులు పాస్ మార్కులు కాలేకపోతున్నారు, 20 మార్కులే పెట్టారు. 3 లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకుంటాడు చైల్డ్? ఒకటే నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటారు. ఒత్తిడి రాదా? నేర్పిస్తే నేర్చుకుంటారు. నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటారు పిల్లలు. ఏం ఒత్తిడి లేకుండా నేర్పించు, ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం నేర్పించు, వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకుంటారు. నీకు చెప్పడానికి చేత కాక నువ్వు నేర్చుకోవాలని చెప్తున్నావు. నువ్వు చెప్పేటట్టు చేయి. జపాన్ నేర్చుకోవడం లేదా? మేము మొన్న వియత్నాం పోయినాము, 30 సంవత్సరాలు. ఇండియాలో ఎక్కడా లేదు కదా ఇప్పుడు త్రిభాష విధానాలు. ఇండియాలో ఎక్కడ 3 లాంగ్వేజ్ ఫస్ట్ క్లాస్ నుంచే లేదు కదా. ఎందుకు త్రిభాష విధానం మన కొటారి కమిషన్ నుంచి రికమెండ్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ 5th క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచే 3 లాంగ్వేజ్ త్రిభాష విధానం అవుతుంది. అంటే మీరు ఎక్కడా లేదని చెప్పేసి పెట్టుకుని ఉండడం కాదు, ఎప్పటికప్పుడు మార్పులు రావాలి. ఈ రోజు 8 సంవత్సరాల వరకు ఇంత ఉందని నాకు కూడా తెలియదు. నా మనవరాలు వచ్చాక నాకు అర్థమైంది, ఇంత శక్తి ఉంటుందా కానీ. సో ఒక మైండ్ అనేది డెవలప్ అయి ఉంటుంది 8 సంవత్సరాల లోపు. అప్పుడు కానీ మీరు 3 భాషలు ఇవ్వగలిగితే సునాయాసంగా పట్టేసుకుంటారు, అంతే. సో అది మాకు అర్థమైపోయింది, అన్ని ప్రపంచం అంతా చూసినాక అర్థమైపోయింది మాకు అది. సో అందుకని మేము స్ట్రాంగ్ రికమెండ్ చేస్తాం. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈ రోజు మీరు 3 భాషలు చెప్పకుండా 5 రకాల టెక్స్ట్ బుక్లు పెడుతున్నారు. 5 రకాల టెక్స్ట్ బుక్ల బదులు మీరు 2వ తరగతి వరకు ఓన్లీ ఇవే పెట్టండి, 3 రకాల పుస్తకాలు.
హ్యాపీగా లాంగ్వేజ్ నేర్చుకుంటారు, అన్ని రకాల లాంగ్వేజెస్. తర్వాత ఇంకా వాళ్ళకి తిరిగే ఉండదు. లేకపోతే వాడు తర్వాత నేర్చుకోవాలంటే నాకు 40 సంవత్సరాల ఏజ్ వరకు ఇంగ్లీష్ నేను నేర్చుకోలేకపోయాను. నేను 40 సంవత్సరాల తర్వాత అది కూడా యూఎన్ అపాయింట్మెంట్ వస్తే అప్పుడు నాకు బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్నాను. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్, నాకు ఈ రోజు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా ఉంటే ఎక్కడో వరల్డ్ బ్యాంక్లో ఎక్కడో నేను వైస్ ప్రెసిడెంట్ అయిపోయింది. బికాస్ ఆఫ్ నాకు అది లేకపోవడం వలన కాదు, ఎందుకంటే నా యొక్క రోల్ డెవలప్మెంట్ చాలా స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ అది నాది. సో నేను కొంతమేర వరకు పోయి వెనక్కి తిరిగి వచ్చాను. నేను పాస్ పర్సెంటేజ్ ఎందుకు సార్ పెంచేశారు 30%? ఎందుకంటే దీనికి కూడా హిస్టరీ ఉంది, దీనికి కూడా ఒక లెక్క ఉంది. ఏంటంటే మీరు ఎట్లాగో మీరు మేము డిటెన్షన్ విధానం పెడతలేము మేము, కానీ బట్ ఆ 35 అనేది మన మైండ్ నుంచి తీసేయాలి మనం. అది అవసరం వచ్చింది మనకి అది. ఎందుకంటే ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు పెట్టాడు. ఎందుకంటే మన ఇండియన్స్ ఐసీఎస్సీ టెస్ట్ పాస్ కాకపోవడం మూలన ఇండియన్స్ ఎలిజిబుల్ కావటం లేదని చెప్పేసి 35% తగ్గించుకున్నారు. అప్పటికే బ్రిటిష్లో 50% ఉంది వాళ్ళది. సో 35% అక్కడ తగ్గించిన తర్వాత ఇప్పటి వరకు దాని గురించి మరి దాని ముఖం చూడలే. సో మనం 50% పెట్టుకొని పిల్లలందరికీ బాగా చదివించి, సో వాళ్ళు 50% దాటిద్దాం తొందరగా, అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు ఇంకా ఎప్పుడో థర్డ్ లాంగ్వేజ్ అయితే 20 తప్పు కదా, అది చాలా తప్పు కదా. ఎందుకు మేము బోధించడం చేత కాకనా పిల్లలు నేర్చుకోగలరు, మనం బోధించడానికి కష్టపడుతున్నాం. అదే ప్రాబ్లం మనందరికీ కూడా. ఈ రోజు మనకి చక్కగా అంటే ఒకప్పుడు డిజిటల్ కంటెంట్ వచ్చింది, ఇంకా ఈజీ అయిపోయింది డిజిటల్ కంటెంట్ తోని. పిల్లలు ఊరికే పెప్పా పిగ్